హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పయనం మూడో భాగాన్ని వినిద్దాం. తిడతాడనుకున్న హర్ష ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది నందు. ఏంటి, ఆయన ఏమీ అనలేదు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంది పద్దు. అదే నా టెన్షన్. ఒక ఎంప్లాయ్ అలా తిట్టినా కూడా ఏమీ జరగనట్టు వెళ్ళిపోయాడు. నాకెందుకో ఇది సునామీ వచ్చే ముందు సైలెన్స్లా ఉందే అంది నందు. నువ్వన్నది కరెక్టేనే. అయినా ఆయన కూడా ఈరోజే రావడం ఏంటి? నువ్వు ఆయన్ని పిలిచి మరీ తిట్టడం ఏంటి? ఆయన నువ్వెవరో కూడా తెలియనట్టు ఉండడం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇలా టెన్షన్ పడడం ఏంటి? అసలు నాకు టార్చర్ ఏంటి అంటూ తల పట్టుకుంటుంది పద్దు. అప్పుడే అటుగా వస్తున్న రవి వీళ్ళ మాటలు విని వీళ్ళ దగ్గరకొచ్చి ఏమైంది అని అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది మన నందు. జరిగింది విని పగలబడి నవ్వుతాడు రవి. ఏమైందని వాళ్ళు అడిగితే పిలిచి మరీ తిట్టావా అంటూ నవ్వుతాడు. తన వైపు కోపంగా చూస్తున్న నందుని చూసి నవ్వడం ఆపి, మీరేం టెన్షన్ పడకండి, వాడు లైట్ తీసుకుని ఉంటాడు, అందుకే అలా వెళ్ళిపోయాడు. అయినా వాడు ఇలాంటివి పెద్దగా పట్టించుకోలే. ముందు మీరు ఈ విషయం వదిలేసి మన ప్రాజెక్ట్ సంగతి చూడండి. హర్ష చెప్పాడుగా, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అంటాడు రవి. కొంచెం ఊపిరి పీల్చుకుని, అంతే అంటారా రవి గారు అంటుంది నందు. అంతే, ఇక ఆ విషయం వదిలేయండి అంటాడు రవి. అయినా హర్ష సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు రవి? ఆయన ముంబైలో కదా ఉండేది అని అడుగుతుంది పద్దు. అరవింద్ అంకుల్ పిలిపించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది గనక మనం ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే మన కంపెనీ ఇండియాలోనే టాప్ 3 కంపెనీస్లో ఉంటుంది. అందుకే హర్ష కూడా అంత కన్సర్న్ చూపిస్తున్నాడు అంటాడు రవి. అవునా రవి గారు, అయితే మనం ఎలా అయినా కష్టపడి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి అంటుంది నందు. చేద్దులే గాని ముందు ఈ గారు గీరు మానేసే, ఏం చెక్క రవి అని పిలు అంటాడు రవి. పర్వాలేదండి, నాకు అలా పిలవడం కష్టం అంటుంది నందు. ఏమీ కష్టం లేదులే కానీ రవి అనే పిలువు. నేను కూడా నిన్ను నందిని అని అంట. నీకంత కష్టంగా ఉంటే నన్ను మీ అన్నయ్య అనుకో, సరేనా? అనుకోమన్నాను కదా అని అన్నయ్య అని పిలిచేవు. నిన్ను చూసి అంతా అలా పిలిచినా పిలిచేస్తారు అంటాడు రవి. నందు పద్దు ఇద్దరు నవ్వేస్తారు. రవి కూడా వాళ్ళతో శృతి కలుపుతాడు. ఆ రోజంతా అలా పనితో రవి పద్దులతో గడిచిపోతుంది నందుకి. హర్ష మాట్లాడిన వర్క్ గురించి తప్ప వేరే టాపిక్ లేకుండా వెళ్ళిపోయేవాడు. అలిసిపోయి ఇంటికెళ్ళిన నందు వెళ్ళగానే సోఫాలో కూలబడిపోతుంది. తనని అలా చూసిన శ్రీనివాస్ గారు, ఏంటమ్మా బాగా స్ట్రెయిన్ అయినట్టున్నావు, ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి పడుకో అంటారు. నందు సరే అని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి కూర్చుని ఉంటుంది. నేను తినిపిస్తాను కానీ నువ్వు కూర్చోరా బంగారం అంటూ ప్లేట్ తీసుకుని వస్తారు శ్రీనివాస్ గారు. నందు చిన్నపిల్లలా కూర్చుని వాళ్ళ నాన్న దగ్గర ముద్దలు తింటోంది. ఇంతకీ ఆఫీస్ ఎలా ఉందిరా, అంతా ఓకేనా అని అడుగుతారు శ్రీనివాస్. ఒక్కసారిగా పొలమారుతుంది నందుకి. చేతికి నీళ్ళు అందించి నెమ్మదిగా తినమ్మా అంటారు శ్రీనివాస్. నీళ్లు తాగి కొంచెం నిమ్మలించి అంతా ఓకేనానా అంటూ హర్ష విషయం చెప్తుంది. అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అరుణ్ వర్క్ చేయడం ఆపి పగలబడి నవ్వుతాడు. మా ప్రాణాలు తీస్తూ మమ్మల్ని భయపెడుతూ మాకు మొగుల్లా తయారైన నిన్ను మాట్లాడకుండానే భయపెట్టాడంటే అతనే నీకు సరైన మొగుడు అంటాడు అరుణ్. అరుణ్ని కొడుతూ అలా ఆడుతూ పాడుతూ అక్కడే వాళ్ళ నాన్న ఒడిలోనే పడుకుండిపోతుంది నందు. నందుని ఎత్తుకుని తన రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు. మరుసటి రోజు ఉదయం త్వరగానే లేచి పద్దు లేటుగా వస్తానడంతో తనే వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా రెడీ అయ్యి గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దామనుకుంటుంది నందు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తున్న నందుకి దూరంగా ఎవరో ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడం గమనించి ఆవిడ దగ్గరికి పరుగున వెళ్తుంది. ఆవిడని చూస్తే గొప్పింటి ఆవిడలాగా ఉంది. తన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమని చూసి ఎవరూ కనిపించకపోయేసరికి తనే ఆటోలో ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్ ప్రమాదం ఏమీ లేదు, బీపీ ఎక్కువై పడిపోయారు అంతే అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఆవిడికి సంబంధించిన వాళ్ళకి కాల్ చేద్దామని చూస్తుంది కానీ ఆవిడ దగ్గర ఫోన్ లేకపోవడంతో చేసేదేమీ లేక ఆవిడికి స్పృహ వచ్చే వరకు అక్కడే కూర్చుని ఉంటుంది. పద్దు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి విషయం చెప్తుంది. పద్దు, జాయిన్ చేసావుగా, ఇక వచ్చేయి అని చెప్తే ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు. ఫోన్ కూడా లేదు వాళ్ళకి కాల్ చేయడానికి. ఆవిడికి స్పృహ రాగానే తన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వచ్చేస్తానని చెప్తుంది. హర్ష ఇంకా ఆఫీస్కి రాలేదని చెప్పడంతో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొంతసేపటికి ఆవిడికి స్పృహ వచ్చి చూసేసరికి హాస్పిటల్లో ఉన్న విషయం అర్థమై లేవడానికి ప్రయత్నించబోతుండగా నందు ఆపి అవన్నీ పడుకోబెడుతుంది. ఆంటీ, సెలైన్ పెట్టారు, అయిపోగానే వెళ్దురు పడుకోండి అని చెప్తుంది. ఆవిడ నందుని తీసుకుని వచ్చిన విషయం అర్థమై నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళమ్మా అన్న నందు, పర్లేదండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు రెస్ట్ తీసుకోండి. ఇదిగో మీ వాళ్ళకి కాల్ చేయండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకుని వస్తానని తన ఫోన్ ఆవిడకి ఇచ్చి బయటకు వెళ్తుంది. నందు వచ్చేటప్పటికే ఆవిడ తన కొడుక్కి కాల్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది. నందిని ఎంత వద్దన్నా ఆవిడికి తనే తినిపిస్తుంది. ఆవిడతో చాలా త్వరగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది.
ఆ, అవునా అండి, మీ పేరేంటి అని అడుగుతుంది నందు. నా పేరు సుహాసిని అమ్మ. ఓ, అవునా, అలాగా. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది ఆంటీ అంటుంది నందు. ఈలోపు అమ్మా అని కంగారుగా వస్తాడు ఆవిడ కొడుకు. అతన్ని చూసి షాక్ అయి, హర్ష సార్, మీరేంటిక్కడ అని అయోమయంగా అడుగుతుంది నందు. నందు మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి, అమ్మా ఏమైంది, హాస్పిటల్ ఎందుకున్నావు అని కంగారుగా అడుగుతాడు హర్ష. అప్పుడు అర్థమవుతుంది మన నందు పాపకి ఆవిడ హర్ష వాళ్ళ అమ్మ అని. ఏమీ లేదురా, కొంచెం బీపీ ఎక్కువై గుడి దగ్గర పడిపోతే ఇదిగో ఈ అమ్మాయి నన్ను హాస్పిటల్ తీసుకుని వచ్చింది అని నందుని చూపిస్తారు సుహాసిని గారు. అక్కడే ఉన్న నందుని చూసి నువ్వా అని అడుగుతాడు హర్ష. ఏంట్రా, తను నీకు ముందే తెలుసా అని అడుగుతారు సుహాసిని గారు. తెలుసమ్మా, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. నేను చెప్పానే నాకు వార్నింగ్ ఇచ్చిందని, ఈవిడిగారే అని నవ్వుతూ చెప్తాడు హర్ష. సారీ సార్, ఏదో తెలియక అలా అన్నాను అంటుంది నందు. ఏం పర్లేదు, మీరు ఒక ఆడపిల్లగా రియాక్ట్ అయ్యారు, నేనేమీ అనుకోలేదులే, అందుకే నిన్న మామూలుగా మాట్లాడాను అంటాడు హర్ష. సుహాసిని గారు నందినిని చూసి నవ్వుతారు. ఆ మాటకి నందు ఆనందంతో గంతులు వేస్తూ, థ్యాంక్ యూ సార్, మీరు ఇంకా ఏమైనా అనుకున్నారేమో, నన్నేమంటారు అని చాలా భయపడ్డాను అంటుంది నందు. హర్ష నవ్వుతాడు. సుహాసిని గారిని డిశ్చార్జ్ చేయగానే, మేడం నేను ఇంక వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అంటుంది నందు. అదేంటమ్మా, ఇప్పటిదాకా ఆంటీ ఆంటీ అన్నావు, ఇప్పుడేంటి మేడం అంటున్నావు? అంటే మీరు హర్ష సార్ వాళ్ళ అమ్మగారని తెలియక అన్నాను, ఇప్పుడు తెలిసిందిగా, అందుకే మేడం అన్నాను మేడం అంటుంది నందు. అయ్యో పిచ్చి పిల్ల, మేడం లాంటివి ఏమి వద్దులే కానీ ఆంటీ అనే పిలు, ఆఫీస్ కూడా హర్ష తీసుకెళ్తాడులే, తను రావాలిగా ఆఫీస్కి అంటారు సుహాసిని గారు. అయ్యో పర్లేదాంటీ, నేను వెళ్తాను అంటుంది నందు కంగారుగా. ఏం పర్లేదు, నేను తీసుకెళ్తానులే పదా అని హర్ష అనడంతో మొహమాటంగా ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి హర్ష ఇంటికెళ్తారు. సుహాసిని గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి రూంలో పడుకోబెట్టి కిందికి వస్తుండగా నందుని ఆపి థ్యాంక్స్ చెప్పి, రేపు ఇంట్లో పూజ ఉంది, తప్పకుండా రామ్మా, రేపు ఎలాగో ఆదివారమే కదా, సరేనా అని అడుగుతారు సుహాసిని గారు. నందు సరే అని చెప్పి కిందికొచ్చి హర్షతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. హర్షతో పాటు వస్తున్న నందిని చూసి షాక్ అవుతుంది పద్దు. ఏంటే సార్తో పాటు వచ్చావు అని అడుగుతుంది పద్దు షాక్తో. జరిగింది మొత్తం చెప్తుంది నందు. మొత్తానికి నీ టెన్షన్ పోయిందనమాట. అవునే, హర్ష గారు చాలా మంచివారు, నేనే ఎక్కువ భయపడ్డాను అంటుంది నందు. నేను చెప్పానా హర్ష ఏమీ అనడని అంటూ వస్తాడు రవి. అవును రవి సార్, ఏమీ అనలేదు, పాజిటివ్గానే తీసుకున్నారు అంటుంది నందు. అలా ఆ రోజు కూడా వర్క్తో మాటలతో గడిచిపోతుంది. తర్వాత రోజు సుహాసిని గారు రమ్మనడంతో చక్కగా చీర కట్టుకుని రెడీ అయి హర్ష ఇంటికి వస్తుంది నందు. నందు కోసమే చూస్తున్న సుహాసిని గారు తనని గుమ్మం దగ్గరే పలకరిస్తారు. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ మెటికలు విరుస్తారు. అవును, ఇంతకీ ఈరోజు పూజ ఏంటి ఆంటీ, ఏదైనా స్పెషలా అని అడుగుతుంది నందు. అవునమ్మా, ఇది మా ఆచారం, ప్రతి సంవత్సరం ఈరోజు భార్యాభర్తలు పూజ చేసి ఇంటి కోడలు ఉపవాసం ఉండి సాయంత్రం భర్త చేత్తో తిని ఉపవాసం విడవాలి, అలా చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుందని మా నమ్మకం, అదే ఈరోజు పూజ అని చెప్తారు సుహాసిని గారు. అవునా, కానీ ఆంటీ ఇప్పుడు మీ ఆరోగ్యం సరిగా లేదు, ఇప్పుడు ఈ ఉపవాసం చెయ్యాలా అని అడుగుతుంది నందు. పిచ్చి తల్లి, మన కోసం చెయ్యాలంటే ఓపిక ఆరోగ్యం గుర్తుకొస్తాయి, కానీ మన వాళ్ళ కోసం, అందులోనూ భర్త కోసం అంటే అన్నీ బాగానే ఉంటాయి, రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుందిలే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు సుహాసిని గారు. నందు కూడా నవ్వుతూ సుహాసిని గారి వెనకాల వెళ్ళి ఆవిడికి సహాయం చేస్తుంది. ఇంట్లో అందరికీ తనే వంట చేస్తుంది. పూజకి కావాల్సిన ప్రతి పని దగ్గరుండి చేస్తుంది. తనని అలా చూస్తూ తనకి కూతురు లేని లోటు తీరిపోతుంది అరవింద్ గారికి. అన్ని పనులు చేసి కూడా చాలా హుషారుగా తిరుగుతూ వచ్చి పూజ దగ్గర కూర్చొని ఉంటుంది నందు. హర్ష కూడా వచ్చి తన పక్కన కూర్చుని నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు. మీరు లేవకముందు అని నవ్వుతూ చెప్తుంది నందు. అలా ఆ రోజంతా అక్కడే ఉండి అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ అల్లరి చేస్తూ పనుల్లో సహాయం చేస్తూ అసలు అలుపన్నదే లేకుండా తిరుగుతుంది నందు. ఓయ్, పొద్దున్నిండి చూస్తున్నాను, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు, నీకు అసలు అంత ఓపిక ఎలా వస్తుంది అని హర్ష అడిగితే, కావలసిన వారి కోసం, ఇష్టమైన వారి కోసం ఇష్టంగా ఏం చేసినా ఏ నీరసం రాదు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది నందు. అలా రోజంతా అక్కడే ఉండి రాత్రికి భోజనం చేసి హర్షతో పాటు కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది నందు. కారులో హర్షతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మో, కనిపించవు కానీ చాలా ఉంది నీలో, నిన్ను భరించడం చాలా కష్టం, ఆ వచ్చేవాడెవరో గానీ అయిపోయాడు అంటూ నవ్వుతాడు హర్ష. సార్ అని అరుస్తుంది నందు. సడన్గా బ్రేక్ వేస్తాడు. ఏమైంది, కోపం వచ్చిందా అని అడుగుతాడు హర్ష. కాదు, ఇల్లు వచ్చింది అంటూ నవ్వుతుంది దిగుతూ. హర్షాని లోపలికి రమ్మంటే లేదు వెళ్ళాలి, ఈసారి వస్తాలి అంటూ వెళ్ళిపోతాడు. నందు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుండి ఆఫీస్లో ప్రాజెక్ట్ పనులు అని, మీటింగ్స్ అని, డిజైనింగ్ పనులని తెలియకుండానే 2 వారాలు గడిచిపోతాయి.
హర్ష నందును మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు నందు ఆఫీస్ మీటింగ్లో ఉండగా ఒక కాల్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత నందు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఎవరు ఎంత ఆపినా తన గుండె భారం తగ్గట్లేదు. చివరికి హర్ష కూడా తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ తను ఎంతకీ ఆపకపోవడంతో కాల్ చేసింది ఎవరా అని ఫోన్ చూస్తాడు హర్ష. కాల్ చేసింది నందు వాళ్ళ అన్నయ్య అరుణ్. ఎంత అడిగినా నందు చెప్పకపోవడంతో కాల్ బ్యాక్ చేస్తాడు హర్ష. అరుణ్ లిఫ్ట్ చేసి విషయం చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది హర్షకి నందు ఎందుకు ఏడుస్తుందో. వెంటనే నందు దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. నందు, అంకుల్కి ఏం కాదు, పద అక్కడికి వెళ్దాం అని కింద కూలబడి వేడుస్తున్న నందుని పైకి లేపుతాడు హర్ష. పైకి లేచిన నందు హర్షాన్ని గట్టిగా పట్టుకుని హర్ష గారు, నాన్న అని మాటలు కూడగట్టుకుని చెప్తూ హర్షాన్ని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. తన పరిస్థితి అర్థం చేసుకున్న హర్ష నందుని తన గుండెలకి హత్తుకుంటాడు. ఏడ్చి ఏడ్చి హర్షాన్ని పట్టుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది నందు. పడిపోతున్న నందుని పట్టుకుని పద్దుని తోడు రమ్మని అక్కడికి వాళ్ళకి విషయం చెప్పి నందుని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి శ్రీనివాస్ గారున్న హాస్పిటల్ కార్ని పరుగులు పెట్టిస్తాడు హర్ష. నిద్రలో ఉన్న నందుకి వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్న పరిస్థితి గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి నాన్న అంటూ లేస్తుంది. కళ్ళు తెరిచిన తనకి తన గదిలో ఉన్న విషయం గుర్తుకొచ్చి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంటుంది. అలా లేచిన నందు ఇక నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక తెల్లవారుతుందని స్నానం చేసి పూజ ముగించుకొని అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన సుహాసిని గారు, నీకెందుకమ్మా ఈ పనులు, పని వాళ్ళు ఉన్నారుగా అంటే, మన వాళ్ళ కోసం చేసేది పని ఎందుకు అవుతుంది అత్తయ్య, ప్రేమ అవుతుంది కానీ అని తన పని తను చేసుకుంటోంది. సుహాసిని గారికి ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతారు. అంతా టిఫిన్లు చేసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే జాగింగ్ నుండి వస్తాడు హర్ష. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, టిఫిన్ చేద్దు అంటారు అరవింద్ గారు హర్షని ఉద్దేశించి. సరే అని వెళ్ళిపోతాడు హర్ష. కొంతసేపటికి ఫ్రెష్ అయి వస్తాడు హర్ష. సుహాసిని గారు చెప్పగా టిఫిన్ వడ్డిస్తుంది నందు. అరవింద్ గారు అక్కడే ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేక తింటాడు. నువ్వు కూడా తినమ్మా అని అరవింద్ గారు అనడంతో ఆయన తిన్నాక తింటానులే మావయ్య అని చెప్తుంది నందు. వాడు తింటాడు, నువ్వు తిను అని మేము ఎంత చెప్పినా వినకుండా ఉన్నావు చూడు, కనీసం తిన్నావా అని కూడా అడగకుండా తింటున్నాడు అంటారు అరవింద్. ఆయనకేదో పన్నుండి ఉంటుందిలే మావయ్య, అందుకే అంత ఫాస్ట్గా తింటున్నారు. నేను తింటానులే, ముందు మీరు ట్యాబ్లెట్లు వేసుకోండి అని ట్యాబ్లెట్ల కోసం వెళ్తుంది నందు. నందు మన ఇంటికి వచ్చాక నాకు అసలు కూతురు లేని లోటే తెలియట్లేదు సుహా. మనకి కూతురు ఉన్నా ఇంతలా చూసుకోదేమో. రే హర్ష, నా కోడల్ని ఎప్పుడూ కష్టపెట్టకరా, ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకో అంటారు అరవింద్. ఏం చెప్పాలో తెలియక ఒక నవ్వు నవ్వుతాడు హర్ష. హర్ష నందినిని కూడా టిఫిన్లు చేసి అరవింద్ సుహాసిని గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో శాస్త్రి గారు వస్తారు. నమస్కారం శాస్త్రి గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు అరవింద్. నమస్కారం అండి, అమ్మగారు పిలిస్తే వచ్చాను అని చెప్తారు శాస్త్రి గారు. అవునా, ఏంటి సుహా, ఇంట్లో ఏదైనా పూజ చేయిద్దాం అనుకుంటున్నావా అని అడుగుతారు అరవింద్. కాదండి, మన హర్ష నందుల గర్భధారణ ముహూర్తం పెడదామని పిలిపించాను అంటారు సుహాసిని గారు. ఒక్కసారిగా సుహాసిని గారిని చూస్తారు హర్ష నందిని. ఓ అవును కదా, మర్చిపోయాను. సరే మీరు చెప్పండి శాస్త్రి గారు, ఎప్పుడు బాగుందో అంటారు అరవింద్. శాస్త్రి గారు ఇద్దరి జాతకాలు చూసి ఈరోజు చాలా బాగుందమ్మా, ఈరోజే పెట్టుకోండి మీకు అభ్యంతరం లేకపోతే అంటారు. అభ్యంతరం ఏమీ లేదులేండి, అదే ఖాయం చేయండి అంటారు సుహాసిని గారు. హర్ష నందు ఇద్దరు ఒకరి మొక్కలొకరు చూసుకుని సుహాసిని గారిని చూస్తారు. ఆవిడ మాత్రం వీళ్ళనేమీ పట్టించుకోకుండా శాస్త్రి గారితో మాట్లాడి ఆయన్ని పంపించి లోపలికి వెళ్ళిపోతారు. హర్ష కూడా పనుందని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. హర్ష ఉద్దేశం అర్థమైన నందు సుహాసిని గారి దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్య ఇది, ఆయనకి ఇష్టం లేనిది తెలిసి కూడా పెళ్లి చేసేశారు, ఇప్పుడు ఇది కూడా ఎందుకు అని అంటుంది నందు. నందు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని పెళ్లి చేశాను, కానీ మీరు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు తిరుగుతున్నారు. ఇంకెప్పటికీ కలుస్తారు, ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఇద్దరు దగ్గరగా ఉంటేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకునేది, అందుకే అలా చేశాను అని చెప్పి వెళ్ళిపోతారు సుహాసిని గారు. నందు ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది. సాయంత్రానికి హర్ష ఇంటికొచ్చేసరికి ఇల్లంతా పని వాళ్ళతో హడావిడిగా ఉంది. తన రూమ్కి వెళ్ళేసరికి సుహాసిని గారు హర్ష రూమ్కి డెకరేషన్ చేయిస్తూ ఉంటారు. ఆవిని చూసి, అమ్మా ఏంటమ్మా ఇదంతా, నీకసలు నా అభిప్రాయాలతో అవసరమే లేదా అని అసహనంగా అడుగుతాడు. అది కాదురా హర్ష, మీ నాన్నగారికి ఇవేమీ తెలియదు కదా, అందుకే ఇదంతా. నేను మీ భార్యాభర్తల మధ్యలోకి రానులే, కానీ మీ నాన్నగారి కోసం మీరు ఇలా ఉండక తప్పదు అంటూ వెళ్ళిపోతారు సుహాసిని గారు. ఇంకా అక్కడే ఉంటే హర్ష ఒప్పుకోడని రాత్రికంతా సిద్ధం చేసి పాల గ్లాస్తో హర్ష గదికి పంపిస్తారు నందినిని సుహాసిని గారు. హర్ష ఏమంటాడు అనే టెన్షన్తో లోపలికి వెళ్ళిన నందుకి
మంచం మీద హర్ష కనిపించకపోవడంతో చుట్టూ చూసింది. హర్ష అక్కడున్న సోఫాలు పడుకొని కనిపిస్తాడు. హర్షని అలా చూసిన నందు బాధపడుతుంది. అసలు ఎలా ఉండేవారు హర్ష గారు మీరు నాతో? కానీ ఆ ఒక్క సంఘటనతో నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు. ఏదో ఆవేశంలో ఉన్నారు. మీరే అర్థం చేసుకుంటారులే అని వదిలేసి తప్పు చేశాను. ఆ మధ్యలోనే నా మీద మీకు ద్వేషం కాస్త అసహ్యంగా మారేలా చేశారు. అసలు వాళ్ళెవరో ఇప్పటికీ అర్థం కావట్లేదు అనుకుంటుంది నందు. హర్ష సోఫాలో పడుకోవడంతో తన మంచం మీద పడుకోవడం ఇష్టం లేక నేల మీదే పడుకుంటుంది. మూసుకున్న కళ్ళలో నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ హర్షాన్ని చూస్తుంది. తన హైట్కి సోఫా సరిపోకపోవడంతో ముడుచుకొని పడుకొనున్నాడు. తనని చూస్తూ, నాతో ఎంత సరదాగా ఉండేవారు. నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూసేవారు. నాతో అన్ని విషయాలు చెప్పేవారు. అదే ఆ చనువే మిమ్మల్ని నాకు దూరం చేసింది. మీరు నన్ను అనుమానించేలా, ద్వేషించేలా చేసింది అనుకుంటూ గతం తాలూకు జ్ఞాపకాల్లోకి పరుగులు పెడుతుంది మనసు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.